చెప్పరా నువ్వు స్వాతి కీర్తి అనే ఇద్దరు అమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అని స్వాతికి మెసేజ్ పంపావు. వాట్ ద ఎఫ్ అని అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈ రోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. కాలేజ్ పోరగాళ్ళకంతా పూరినట్ట పటాయించలో నేర్పించిన మనోజ్ గారు శృతి భజన చేసుకుంటా 3 ఏళ్ళు సింగిల్గానే ఉండిపోయినరా పాపం. వీక్లీ వన్స్ బాధపడేటోడు రా పిల్ల కోసం. ఎల్లవయ్యా ఎల్లు ఊడ్చుకొని నా పని నేను చూసుకోవద్దా ఎల్లు. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ మోసస్ తో నాకేం పని? నా పని పాపం నేను మనోజ్ అన్న, చూసుకోవద్దా? వెరీ సాడ్. కాలేజ్ హోప్ తెలుసా నేను? సరే సరే అంత డిసప్పాయింట్ కాకూరి. ఒక మంచి ఎపిసోడ్ చెప్తా. 3rd ఇయర్ రా, యాన్యువల్ డే అయిపోయింది. మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం. ఏడికెళ్ళి వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చారు. వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. నడక చూస్తే వయ్యారం, నడుము చూస్తే సింగారం. లిరిక్స్ కూడా సరిగ్గా లేవు. Hey, what are you speaking? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావా? మనోజ్ గారు మస్తు సీరియస్ అయిండ్రా. ఏం రో షర్ట్ మడత పెడుతున్నావు? వెళ్ళి యాడ్ చేయాలి, పెన్ అడుగుతావా? అది కాదు మామ, జెన్నీ. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంట్రా ఏంటి హీరోవా? అంతేరా, అంతకుమించి ఏమవదు. ఇద్దరికొకరంటే ఒకరు ఇష్టం ఉంటుంది, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. ఇంకో లవ్ స్టోరీ ఉంది. నన్ను కలవాలంటే కంగారు పడ్డావు. నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు. ఇట్స్ అండర్స్టాండబుల్. కానీ ఇలా మాటల్లోనే 3 ఏళ్ళు అయిపోయింది కదా. దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు నేనే కలుస్తాగా. కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగిలిండు. ఎవడన్నా? జిరాక్స్ జనార్దన్. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందన్న. ఆ అమ్మాయి నెంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు. మన కాలేజీలో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది? అందరికి మనమే. అన్న ఒక్కసారి ఫోటోలో సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా. ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు. ఆ అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది, కళ్ళు చూస్తే కనిపెడతా. అన్నా నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్. కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే, ఎలా? ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తా. అవునా? ఓకే అన్న, నేను సెట్ చేస్తాను. తప్పకుండా. మొన్న అమ్మాయి వచ్చిందయా, ఫోన్ చేయాలి కదన్నా, స్మార్ట్ ఫోన్ కొడిస్తా కదన్నా. బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది. రీఛార్జ్లు, మూవీ టికెట్లు, ఆఖరికి వాడి దాగే బియర్ ఖర్చులు కూడా ఇడబెట్టిండ్రా. బార్బేరియస్ అన్న, కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టాం కదా. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడో తెలుసా? 25 times చెప్పినావు. ఈ రోజే నాకు వద్దు టార్చర్. అరే రే, అరే ఇంకో ఎగ్ పఫ్ తినరా. అలా చెప్పుకోకరా డీటీ, అసహ్యంగా ఉంటది. చరణన్నా, ఎన్ని రోజులైందా నేను చూసి? ఎరా ఈసారి కూడా మ్యాచ్ మందేనా? అవునన్నా. మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైడ్ పోతున్నావంట. రేయ్ రేయ్, నేను పోయేది బెంగళూరు రా. స్టేట్ దాటే ఆన్ సైడే కదన్నా. ఎప్పుడన్నా జాయినింగ్? ఇంకో 3 days ఉందిరా. అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దామని వచ్చాను రా. లడ్డు కూడా ఎలా అన్నాడు? మా సైడ్ జరుగు. ఏంట్రా ఏం జరుగుతుంది? సూసైడ్ అన్నా. సూసైడ్? అసలు ఏమైంది రాడికి? ఏం లేనా, 12 అమ్మ ప్రపోజ్ చేసిండు, ఆమె దేకలే. 14th. అరే లడ్డు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతురా? ఏమన్నా ఈఎంఐ కాకపోతే చెప్తా. అరే బ్లడ్
అన్నేదో తెలియకుండా అన్నాడు. రెండు ఆగాడి కోటి ఆశలతో ఈ కాలేజ్లో అడిగిపెట్టినా ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని. ఈ డిడిగాడే ఈసీలో పోరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా. ఏందిరా? ఇంటర్మీడియట్లో నాది వాయిస్ మీడియం అన్న. అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓని రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన. లిస్ట్లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. అరే నా ఫేస్ మంచలేదేమో అని డీపీ చేంజ్ చేసి వడ్డన ఫోటో పెట్టిన. స్టిల్ బ్లాక్. అప్పుడు ఈ దరిద్రుడే ముందు టిండర్ 8th వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన. అయ్యప్ప స్వామి సాక్షిగాన పైన ఫోటో చూడలే, కింద బయ చూడలే, రైట్ స్వైప్ చేస్తూనే పోయినా. 3 IPL సీజన్లు అయినాయి. ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలేదు. ఏడున్నారా నా అమ్మాయిలు? సరే రా భయ్ ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతాయి మనకని చెప్పి జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా ఎప్పుడో అరిగిపోయినాయి అన్నాడు. అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతున్నా. రేయ్, అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రా. ఓకే సార్, ఐల్ బి దేర్ సార్. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే. మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు? జాబ్ వీకి జైల్లో పెడతారు అంతే కదా. నన్ను జైల్లో ఎందుకు పెడతారా? అరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటాడు నాన్న ప్లీజ్. నేను ఎక్స్ట్రీమ్స్ తట్టుకోలేకపోతున్నా. అరే శంకర్ వాడిని తీసుకోవరా ఫస్ట్. అరే బ్లడ్ అరే చెప్పినానే వాడికి ఓపెనర్ అవుతుందని. వాడి ఎత్తులకు పోయి ఇట్లా తీసిన బియర్లు చిగురు పోయింది. చిగురు బౌడేంద్రా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళండి రా అండి. చిగురు బోనియా వలపు తేనియా. రేయ్. అరే ఏం సినిమా రా? ఏందిరా పాట్ బ్లడ్ వస్తుంటే పాటలేందిరా? ఇంత వైల్డ్ గా తయారైందిరా మీరు. హాస్టల్లో రోజైతే ఆపే వీడియో రెడీ. నేను స్నానం చేయాలి. బాయ్. హలో 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 ఏంటి ఏ సబ్బు కుంకుడుగా రసం రా. నీకెందుకు పెట్టే సిగ్గు జరగలా అసలు. రే 3 years అవుతుందిరా, ఇంకా ఆ పిల్ల పంచాయతీనారా? పంచాయతీ ఏందన్నా? లవ్ అన్నా. బొంగులో లవ్. ఆమె నవలాగా చేస్తుంది అవుతుండు. అవలగం చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటదేమో ఇడి గర్ల్ ఫ్రెండ్ లెక్క. మధ్యలో నా పిల్ల ఏం చేసిందే? వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే సైలెంట్ కూర్చుంటావేంట్రా? ఏమనవా? అన్నా నీకు ఎట్లా చెప్పాలి అన్న, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న, తెలుగు మీడియం. అట్లాంటి ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆల్ ఆన్ బోర్డ్ అని మాట్లాడానన్నా. ఏ వర్డ్ ఫర్ ఏ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందండి ఆ పిల్ల. ఆఫ్టర్ 3rd year అన్నా 6th semester 16 పేపర్లు వెనకాలేసి కూర్చున్నాను నేను. ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు. అబ్జర్వ్ చేసిండ్రా మామ, మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రావు షికాల్ అంకుల్. ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు, అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ. దెబ్బకి దీనమ్మా 16 పేపర్స్ ఆల్ క్లియర్, ఆల్ అవుట్, గుడ్ నైట్. మోసం చేసే పిల్ల అయితే అని ఎందుకు చేసేదన్నా? అసలు ఏమని ఇడిచానా? నాకు ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా మామ? ఐ లైక్ ద వే షీ లైక్స్ మీరా.